మల్లేష్, నేను సింబయోటిక్ ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ ఆఫీసర్గా ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్నాను. ఇప్పుడు మనం ఎడవల్లి గ్రామం ముదిగొండ మండలం ఖమ్మం జిల్లాలో ఉన్నాం. మనం ఇప్పుడు బాల సైదులన్న పత్తి చేలో ఉన్నాం. బాల సైదులన్న అనే రైతు ఇప్పుడు మన డిఫెండ్ అనే మందుని తనకున్న 5 ఎకరాల పంటకి తీసుకొచ్చి స్ప్రే చేయడం జరిగింది. ఈ రిజల్ట్ ఎలా ఉందో సైదులన్న మాటల్లో మనం తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న, నా పేరు బాల సైదులు. నేను మణికంఠ ఆగ్రోస్లో డిఫరెంట్ అనే మందు తీసుకొచ్చాను. ఓకే, ఫస్ట్ స్ప్రే మణికంఠ ఆగ్రోస్ తల్లంపాడు నరేష్ బట్టిగుట్టి నరేష్ దగ్గర తీసుకొచ్చాను. ఓకే, ఒకటే స్ప్రే, ఫస్ట్ స్ప్రే ఇప్పుడే చేసినాను. చేసి 10 రోజులు అవుతుంది. ఓకే, నేను మందు కొట్టడం వల్ల పచ్చదోమ తెల్లదోమ అంతా పోయింది. మంచి గ్రోతింగ్ వచ్చింది, మంచి సైడ్ పంగలు వచ్చినాయి, హైట్ మంచిగా ఎదిగింది. అంతకుముందు కొట్టక తోలుగా ఇంతవరకే ఉండే, ఈ హైట్లోనే ఉండే. తర్వాత ఇప్పుడు ఈ హైట్కి వచ్చింది. ఈ మందు కొట్టి ఒక 10 రోజులు అవుతుంది. సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చినాయి. పత్తి కూడా బాగా ఎదిగింది. ఎన్ని రోజుల పంట ఇది? ఇది ఎన్ని రోజుల పంట? ఇది ఇప్పుడు ఏసి కరెక్ట్ 2 నెలలు అవుతుంది. 2 నెలల పంట. ఇంతవరకు ఏ మందు కొట్టలేదు. డిఫెండ్ కొట్టి 10 రోజులు మాత్రమే అవుతుంది. పంట కూడా చాలా బాగుంది, హైట్ బాగా వచ్చింది. ఈ హైట్ లోనే ఉంది. ఓకే, ఇక్కడ వరకే ఉంది. ఓకే, ఆకు కూడా ఎంత నీట్గా ఉందో చూడండి. ఆకు కూడా మంచిగా నీట్గా ఉంది. అసలు కింద ముడత కానీ పై ముడత గట్ల లేకుండా, ముడతలు లేకుండా, దోమ లేకుండా మంచి నీట్గా తమలపాకున్నట్టు ఉంది ఆకు. మీరు చూడండి, మందు మాత్రం బాగా పనిచేసింది. ఇప్పుడు ఈ చేను చూసి అందరూ ఏ మందు కొట్టినా అని అడగటం వల్ల నేను డిఫరెంట్ అనే మందు కొట్టినా అని చెప్తాను. ఇప్పుడు నిన్న ఈ రోజు మొత్తం ఒక 10 మంది రైతుల వరకు నరేష్ దగ్గరికి వెళ్ళి మందులు తెచ్చారు. ఈ రోజు కూడా ఒక 2 వెళ్ళారు. మొత్తం 3 వాళ్ళందరూ తెచ్చారు. ఈ చుట్టుపక్కల మా వాళ్ళు కూడా కొట్టారు. అతను కొట్టిండు, పక్కన అది కొట్టిండు. నుంచి నిన్న ఈ రోజు 10 మంది వరకు తీసుకొచ్చారు మందులు. రైతులు వాడుకోవచ్చు, వాడుకోవచ్చు. సూపర్ ఉంది మందు, అయితే బాగా పనిచేస్తుంది. మంచి లాభం ఉంది మందు. ఓకే, థ్యాంక్ యూ అన్న.